ఏ డిగ్రీ లేనోడు ఒక స్కిల్ నేర్చుకొని పని చేసుకుంటుండు. కానీ ఒక గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్ మాత్రం జాబ్ తెచ్చుకోవడానికి స్ట్రగుల్ అవుతుండు. ఎందుకు? మార్కెట్లో చాలామంది ప్రొఫెషనల్ వర్కర్స్ ఉంటారు. లైక్ ఎలక్ట్రీషియన్, మెకానిక్, ఇంటర్నెట్ సెంటర్ ఓనర్, కన్స్ట్రక్షన్ లేబర్, మనం మేస్త్రి కూడా అంటాం. వీళ్ళందరూ ఒక స్కిల్డ్ పర్సన్ దగ్గర స్కిల్ నేర్చుకుంటారు. స్కిల్ నేర్చుకున్న తర్వాత ఒక వర్క్ కాంట్రాక్ట్ తీసుకొని కంప్లీట్ చేసే స్టేజ్కి వస్తారు. వీళ్ళకి ఒక స్కిల్ నేర్చుకోవడానికైనా ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడానికైనా ఎంట్రీ పాయింట్ ఈజీగా ఉంటుంది. అదే ఒక గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్ కంపెనీలోకి గెట్ ఇన్ అవ్వాలంటే కొంచెం కష్టం. గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్ జాబ్ తెచ్చుకోవడానికి ఎందుకు స్ట్రగుల్ అవుతున్నాడంటే, కాలేజ్లో మనకి థియరిటికల్గానే నేర్పిస్తారు ఆర్ చెప్తారు, ప్రాక్టికల్గా చాలా తక్కువ. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోవడంతో స్టూడెంట్ జాబ్ తెచ్చుకోవడానికి స్ట్రగుల్ అవుతున్నాడు. మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదని ఇంటర్వ్యూర్ కన్నా ముందు మన ఇంట్లోనే ప్రూవ్ చేస్తారు. ఎట్లనో 1 by 1 తెలుసుకుందాము, బ్రాంచ్ వైజ్ తెలుసుకుందాము. ఫస్ట్ సిఎస్సి స్టూడెంట్. సిఎస్సి స్టూడెంట్ ఏదైనా అప్లై చేయడానికి మీ సేవ పోయిందనుకో, వాళ్ళ ఇంట్లో ఏమంటారు? మీ సేవలు అప్లై చేయని కారా నువ్వు సిఎస్సి తీసుకుంది అంటారు. నెక్స్ట్, ఒక మెకానికల్ స్టూడెంట్ అండ్ వాళ్ళ డాడీ ఒక దగ్గరికి బండి మీద వెళ్తూ ఉంటారు. దాన్ని మన బండి ఆగిపోతుంది. వాళ్ళ డాడీ ఏమంటాడు? ఒకసారి బండి చెక్ చేయరా అంటాడు. అప్పుడు ఆ స్టూడెంట్ ఏమంటాడు? నాకు తెలియదు డాడీ అంటాడు. అప్పుడు వాళ్ళ డాడీ ఏమంటాడు? నువ్వు మెకానికల్ చదువుకొని దేనికి రా అంటాడు. నెక్స్ట్, ట్రిపుల్ ఈ స్టూడెంట్. వాళ్ళ మమ్మీ మిక్సీ పడుతున్న టైంలో మిక్సీ ఆగిపోయినా, టీవీ చూస్తున్న టైంలో టీవీ ఆగిపోయినా వీడిని చూడమంటుంది. వీడు నాకు తెలియదు అని చెప్పింది అనుకో, ఇక నువ్వు ట్రిపుల్ తీసుకొని ఎందుకు రా అంటుంది సీదా. లాస్ట్ నేను ఏమంటున్నా అంటే, ఫస్ట్ పని నేర్చుకుందాం. పని నేర్చుకున్నాం అనుకో, జాబ్ అదే వస్తుంది. ఎప్పుడైతే మనం ఒక స్కిల్లో మాస్టర్ అవుతామో, మనం జాబ్ తెచ్చుకునే స్టేజ్ నుండి జాబ్స్ ఇచ్చే స్టేజ్కి పోతాం. ఒక కొటేషన్ చెప్పి వీడియో ఎండ్ చేస్తా. ఇంజనీర్స్ ఆర్ నాట్ కన్జ్యూమర్స్ ఆఫ్ సంథింగ్, దే ఆర్ క్రియేటర్స్ ఆఫ్ ఇట్.